డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనాలకు విస్తృత ఏర్పాట్లు చేస్తుంది టీటీడీ. 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనాల్లో 3 రోజులు మినహా 7 రోజులు టోకెన్లు లేకుండా దర్శనాలకు రావచ్చు అన్నారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. 7 రోజుల పాటు సామాన్య భక్తులకు ఏర్పాట్లు చేస్తామన్నారు. మొదటి 3 రోజులు ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకున్న వారికి వైకుంఠ ద్వార దర్శనం, మిగతా 7 రోజులు సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తామన్నారు. 182 గంటల్లో 164 గంటలు సామాన్య భక్తులకు దర్శనాలు కల్పిస్తామన్నారు. జనవరి 2 నుంచి 8 వరకు రోజుకు 15,000 మంది చొప్పున ప్రత్యేక ప్రవేశ దర్శనాలు కల్పిస్తారు. జనవరి 2 నుంచి 8 వరకు రోజుకు 1,000 మందికి చొప్పున శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు విక్రయిస్తామన్నారు. డిసెంబర్ 5న ఉదయం 10 గంటలకు శ్రీవాణి దర్శనం కోట విడుదల అవుతుంది. అదే రోజున మధ్యాహ్నం 3 గంటలకు 300 దర్శన కోట విడుదల చేస్తామన్నారు. 10 రోజులు ప్రత్యేక దర్శనాలు, వీఐపీ బ్రేక్ దర్శనాలు, చంటి పిల్లల దర్శనాలు రద్దు చేస్తామన్నారు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. తిరుమల దర్శనం టికెట్ల విషయంలో భక్తులు దళారులను ఆశ్రయించవద్దన్నారు.